నమస్తే వెల్కమ్ టు 69 టీవీ న్యూస్ నేను శ్రీకాంత్ ముందుగా బులెటిన్ లో హెడ్లైన్ చూద్దాం పాకిస్తాన్ కు అనుకూలంగా మాట్లాడాలనుకుంటే ఆ దేశానికి వెళ్ళిపోవాలి ఉగ్రవాదంపై భారతీయులందరూ ఒకేలా స్పందించాలన్న పవన్ కళ్యాణ్ సభలో కేసీఆర్ సీఎం రేవంత్ పేరు ఎత్తకపోవడంతో ఆందోళన చెందుతున్నారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ కు కౌంటర్ ఇచ్చిన మాజీ మంత్రి జగదీష్ రెడ్డి సోమవారం రాష్ట్రపతి భవన్లో అట్టహాసంగా పద్మ అవార్డుల ప్రదానం రాష్ట్రపతి చేత పద్మభూషణ్ పురస్కారం స్వీకరించిన నందమూరి బాలకృష్ణ సింహాచలం అప్పన్న చందోత్సవంలో సామాన్య భక్తులకే పెద్దపీట ఆలయంలో ఏర్పాట్లను పరిశీలించిన హోంమంత్రి వంగలపూడి అనిత ఇక డీటెయిల్స్ చూద్దాం మత ప్రాతిపదికన 26 మందిని చంపిన పాకిస్తాన్కు అనుకూలంగా మాట్లాడడం సరికాదని అలా మాట్లాడాలనుకుంటే ఆ దేశానికి వెళ్ళిపోవాలని ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు ఇటీవల జమ్మూ కాశ్మీర్లోని పహల్గాం ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వారికి మంగళగిరిలో నివాళుల కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఉగ్రవాదం హింసపై అందరూ ఒకేలా స్పందించాలన్నారు కాశ్మీర్ భారత్లో భాగమని ఇలాంటి విషయాలపై ఓట్లు సీట్ల కోసం మాట్లాడకూడదని చెప్పారు ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన శ్రీ పొట్టి శ్రీరాములు జిల్లా కావలికి చెందిన మధుసూదన్ రావు కుటుంబానికి పార్టీ తరపున 50 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు పవన్ కళ్యాణ్ అంటే ఉగ్రవాదం తాలూకు పంజా అన్నిటి మీద ఉంటుంది దీంట్లో దాదాపు 26 మంది చనిపోయారు ఈ గుర్రాలని తీసుకెళ్ళి ఒక్కతను మటుకు ఒకే ఆయన ముస్లిం మిగతా 25 మంది 25 మెంబర్స్ హిందూస్ అది కూడా ఆయన ఎదిరించాడు ఆ గుర్రాలను తీసుకెళ్లే వ్యక్తి ఉగ్రవాదులు ఎదిరిస్తే ఆయన చంపేశారనేది వార్త అంటే కశ్మీరు మనందరం ఒక అందమైన లొకేషన్ చూస్తే మేము చాలాసార్లు అంటే నాకు ఎందుకు కశ్మీర్ అనేది ప్రత్యేకంగా నాకు తగులుతూ ఉంటుందంటే యాజ్ ఎ లీడర్ మీరందరూ కూడా యాజ్ ఎ పొలిటికల్ పార్టీ స్టేక్ హోల్డర్స్గా మీరందరూ యూ హ్యావ్ టు రీడ్ హిస్టరీ అంటే ఇవి భవిష్యత్తులో జరగకుండా ఉండాలి అంటే దాని తాలూకు కశ్మీర్లో తూటాలు పేలితే దాని ప్రకంపనలు ఇప్పుడు మన పార్టీ దాకా ఉగ్రవాదుల మీద కోపం అది మన నాయకులు ఇంతమంది ముస్లిం నాయకులు ఉన్నారు ఇక్కడ మనకి ఈ రోజున మనం వివక్ష చూపించామా భారతదేశంలో అన్ని వర్గాల మీద గొడవలు ఉంటాయి చిన్న చితక గొడవలు లేకుండా ఎందుకంటే ఒక ఇంట్లోనే గొడవలు ఉంటాయి కానీ మన దేశం ఏర్పడిన విధానం మటుకు మన అందరూ అవగాహన చేసుకోవాలి ఎందుకంటే ఎందుకు నేను 3 రోజులు సంతాప దినాలుగా ప్రకటించిన ఆ బాధ నాకు తెలిసి ఎలా ఉంటుందో అప్పటికి మధుసూదన్ గారు చనిపోయిన సంగతి కూడా నాకు తెలియదు ఎందుకంటే నేను 86 నుంచి 89 దాకా మన్నయ్య గారి చుని గారి సినిమాల్లో చాలాసార్లు మేము అక్కడికి వెళ్ళేవాళ్ళం 3 to 4 86 to 89 ఇంకా కశ్మీర్ ఉగ్రవాదం ఇంకా పైకి ఇంకా వచ్చి తొలి దశల్లో 89లో స్టార్ట్ అయింది ఇంకా 90స్కి దాదాపు ఎన్ని వేల మందిని చంపేశారు కొన్ని లక్షల మంది కశ్మీరీ పండిట్స్ని వలసపోయేలా చేశారు ఆ రోజు కనుక కశ్మీరీ పండిట్ల వలసను కనుక ఆపుండగలిగితే అంటే ఎప్పుడు ఒక అలక్ష్యం ఇది నా సమస్య కాదు వదిలేస్తే కశ్మీరీ పండిట్లు అక్కడే ఉంటారు అక్కడే పుట్టారు అక్కడే పెరిగారు వేరే రాష్ట్రాల నుంచి కూడా రాలేదు అందరూ అక్కడే పుట్టారు అక్కడే పెరిగారు లక్షలాది మంది కశ్మీరీ పండిట్స్ వలసలు వెళ్ళిపోయారు నాకు పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే 86-89లో మేము బీఆర్ఎస్ రజతోత్సవ సభలో మాజీ సీఎం కేసీఆర్ ప్రసంగంపై కాంగ్రెస్ నేతలు మండిపడడంతో మాజీ మంత్రి జగదీష్ రెడ్డి స్పందించారు బీఆర్ఎస్ సభలో కేసీఆర్ ఎవ్వరి పేరు ప్రస్తావించకపోవడంతో కాంగ్రెస్ నేతలు ఆందోళన చెందుతున్నారని ఎద్దేవా చేశారు సీఎం రేవంత్ రెడ్డి ప్రతిరోజు కేసీఆర్ పేరు ప్రస్తావిస్తున్న కేసీఆర్ ఒక్కసారి కూడా రేవంత్ రెడ్డి పేరు గుర్తు చేయడం లేదని ఆందోళన చెందుతున్నారని తెలిపారు తెలంగాణను కాంగ్రెస్ పార్టీని మొదటి విలన్ అని కేసీఆర్ చెప్పిన మాటలు నిజం ఉందన్నారు జగదీష్ రెడ్డి.
అయ్యో నా పేరు చెప్పకపోయే అని చెప్పి దానికి తోడు పాపం ఈ మధ్యన కొంతమంది రాజకీయ విమర్శకులు కావచ్చు, సోషల్ మీడియా విమర్శకులు కావచ్చు, వాళ్ళకి ఏదో కొంచెం సూటిపోటి మాటలు అంటున్నట్టున్నారు. అయ్యో సారు నువ్వు కానీ పేరు తీసుకోవద్దా, పాపం ఒకటే మాటతో నన్ను వదిలేస్తేవేంది మూటలతోని, ఇంత అన్యాయమా, నువ్వు అంత కష్టపడుతుంటే వాళ్ళ పేరు చెప్పొద్దా నువ్వు అని చెప్పి అంటున్నట్టున్నారు. పాపం అక్కడక్కడ వింటున్నట్టున్నారు. ఇంట్లో కూడా అన్నరే, అయ్యో ఏంది నీ పేరే తీసుకోలేదు, నువ్వు పొద్దున్న లేస్తే కేసీఆర్ పేరే తలుస్తున్నావు, 16 నెలలు 10 మంచిగున్న తెలంగాణను తీసుకుపోయి నిప్పులలో దోసినట్టు సమైక్యాంధ్రలో పడేసింది కాంగ్రెస్. మాకు ఇచ్చిన హామీలు నెరవేర్తలేవు, మాకు అన్యాయం జరుగుతుంది, సాక్షాత్తు నెహ్రూ ముందట రాసిచ్చినవి అమలు చేస్తలేరు, ఇవి అమలు కాకపోతే మా రాష్ట్రం మాకు ఇస్తానన్నారు, మళ్ళీ మాది మాకు ఇవ్వండి అంటే 69లో వందలాది మందిని కాల్చి కేసీఆర్తో కలిసి తప్ప అధికారంలోకి రాదు అని చెప్పి గ్రహించిన సోనియా గాంధీ ఈ రాష్ట్ర పార్టీకి సంబంధం లేకుండానే నేరుగా కేసీఆర్కి చెప్పంపి పొత్తుకు పెట్టుకోవడం ద్వారానే అధికారంలోకి వచ్చి యూపీఏలో భాగస్వామ్యం కావాలని కోరి కామన్ మినిమం ప్రోగ్రాంలో పెట్టించి ఇస్తున్న రోజే ఇవ్వకుండా తెలంగాణ ప్రజల మద్దతుతోని టీఆర్ఎస్ పార్టీ మద్దతుతోని కేంద్రంలోకి అధికారంలోకి వచ్చి 5 ఈ ఏడాది గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మ పురస్కారాల తొలి విడత ప్రధానోత్సవం ఢిల్లీలో రాష్ట్రపతి భవన్లో ఘనంగా జరిగింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మొత్తం 4కి పద్మవిభూషణ్, 10 మందికి పద్మభూషణ్, 57 మందికి పద్మశ్రీలు ప్రదానం చేశారు. ఉపరాష్ట్రపతి జగదీష్ ధన్ఖడ్, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్ షాలతో పాటు ఇతర కేంద్ర మంత్రులు, ప్రముఖులు అతిథులుగా పాల్గొన్న ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా తెలుగు రాష్ట్రాలకు చెందిన వైద్య నిపుణుడు డి నాగేశ్వర రెడ్డి, పద్మవిభూషణ్ ప్రముఖ నటుడు ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పద్మభూషణ్ పురస్కారాలు స్వీకరించారు. మరణాంతరం పద్మశ్రీకి ఎంపికైన బుర్రకథ కళాకారుడు మిరియాల అప్పారావు తరపున ఆయన కుమార్తె ఎర్రవల్లి శ్రీదేవి, అవధాని మడుగుల నాగఫణి శర్మ పద్మశ్రీ అవార్డులు అందుకున్నారు. श्री हरिमन शर्मा कृषि, श्री नंदमूरी बालकृष्ण कला फिल्म अभिनय, श्री विनोद कुमार धाम विज्ञान एवं इंजीनियरिंग, दोवूर नागेश्वर रेड्डी चिकित्सा गैस्ट्रोएंट्रोलॉजी, డాక్టర్ లక్ష్మీ నారాయణ సుబ్రహ్మణ్యం కళా. ఈ నెల 30వ తేదీన జరగనున్న విశాఖ శ్రీ సింహాచలం అప్పన్న దివ్యక్షేత్రంలో చంద్రనోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించున్నట్లు హోంమంత్రి అనిత వెల్లడించారు. సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తామని ఆమె తెలిపారు. సింహాచలం జరగనున్న ఏర్పాట్లను ఆమె పరిశీలించారు. వృద్ధులు, దివ్యాంగులు, చంటి పిల్లలకు లిఫ్ట్లో తీసుకెళ్లి దర్శనాలు చేయిస్తామని మంత్రి వంగలపూడి అనిత తెలిపారు. కూడా సిద్ధమని ఈరోజు దేవాదాయ
శాఖ అదేవిధంగా కలెక్టర్ గారు, సిపి గారు అందరూ కూడా ఈరోజు కోఆర్డినేషన్ చేసుకొని ఇక్కడ కార్యక్రమాన్ని చాలా దిగ్విజయంగా పూర్తి చేయడానికి ముఖ్యంగా సామాన్య భక్తులు చేపడుతుంది. దానిలో భాగంగానే ఈరోజు ఒకసారి క్యూ లైన్లు ఎన్ని చేశారు, అదేవిధంగా వాళ్ళకి భక్తులకు కావాల్సిన ఫెసిలిటీస్ అన్నిటి మీద నేను, కలెక్టర్ గారు, సిపి గారు ఇక్కడికి వచ్చి, అదేవిధంగా రవితేజ ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమాన్ని అన్నింటినీ కూడా చూడటం జరిగిందండి. ముఖ్యంగా మీకు అందరికీ తెలుసు, ఎప్పుడు కూడా చరిత్రలో జరిగినట్టుగా లాస్ట్ 5 మంత్రులు ఇక్కడ ఒక గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ వచ్చి, రెవెన్యూ మినిస్టర్ గారు, నేను, ఎండోమెంట్ మినిస్టర్ గారు, అదేవిధంగా ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు అందరం కూడా ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమాలన్నీ దిగ్విజయంగా పూర్తి కావాలి, ఎక్కడ కూడా భక్తులకు ఇబ్బంది రాకూడదు అని చెప్పి చిన్న చిన్న మైన్యూర్ ఇష్యూస్ గురించి కూడా మేము ఆ రోజు రివ్యూ చేసుకోవడం జరిగింది. దానికి అనుగుణంగానే ఈ రోజు దేవాదాయ శాఖ, అదేవిధంగా రెవెన్యూ డిపార్ట్మెంట్, మన కలెక్టర్ గారు, పోలీస్ డిపార్ట్మెంట్ అందరూ కూడా కోఆర్డినేషన్ తో అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేసుకున్నారు. ఇంకా చిన్న చిన్న విజయవాడ బీచెంట్ రోడ్లో కాశ్మీర్ మరణకాండకు వ్యతిరేకంగా శ్రామిక భారతి, దళిత సేన, హిందూ జేఏసీ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శనలు జరిగింది. ఈ ర్యాలీలో ఉగ్రవాదుల ఫోటోలతో కూడిన బొమ్మలను రోడ్ల మీద అతికించి ఉగ్రవాదం నశించాలని నినాదాలు చేశారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో భారతదేశంలో ఉగ్రవాదం పెచ్చుపీరుతోందని, పాకిస్తాన్ కార్యకలాపాలు ఎదుర్కోవటానికి హిందువులంతా ఏకతాటి మీదుగా రావాలని ప్రజలు విజ్ఞప్తి చేశారు. Pakistan, down, down 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 Pakistan. Bharat Mata ki jai, Bharat Mata ki jai. Pakistan, down, down Pakistan, down, down Pakistan. Nasinchale Pakistan ugravadanni, nasinchale, nasinchale Pakistan ugravadanni, nasinchale. खबरदार पाकिस्तान कुकल्लारा खबरदार 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 पाकिस्तान कुकल्लारा डाउन डाउन पाकिस्तान डाउन डाउन पाकिस्तान डाउन डाउन पाकिस्तान डाउन डाउन पाकिस्तान भारत माता की जय भारत माता की जय डाउन डाउन पाकिस्तान डाउन डाउन पाकिस्तान डाउन डाउन पाकिस्तान डाउन डाउन पाकिस्तान खबरदार पाकिस्तान कुकल्लारा విదేశంలో ఉండాలంటే మాత్రం పోరాడాల్సిందే విదేశంలో ఉండాలంటే మాత్రం పోరాడాల్సిందే విదేశంలో ఉండాలంటే మాత్రం పోరాడాల్సిందే ఖబర్దార్ ఖబర్దార్ ఖబర్దార్. తిరుపతి జిల్లా వ్యాప్తంగా సమస్యాత్మక ప్రాంతాల్లో సోలార్ సీసీ కెమెరాలు ఏర్పాటు చేయనున్నామని ఎస్పీ హర్షవర్ధన్ రాజు తెలిపారు. రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా సోలార్తో పనిచేసే సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. వేసవి సెలవుల్లో విహారయాత్రలకు వెళ్లేవారు పోలీసుల సహాయంతో ఈ కెమెరాలను ఏర్పాటు చేయించుకోవచ్చునన్నారు. చంద్రగిరి నియోజకవర్గంలో 50 సోలార్ సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. తిరుపతిలో 20, గూడూరులో 20, కోడూరు, మండారులో వెళ్లే మార్గంలో బ్లాక్ జోన్ ప్రాంతాలలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయనున్నామని ఎస్పీ తెలిపారు. సోలార్ బేస్డ్ సీసీటీవీ కెమెరాస్ని మనం ప్రొక్యూర్ చేసి జిల్లాలో ఎక్కడెక్కడైతే మనకు సెన్సిటివ్ ప్లేసెస్ ఉన్నాయి, ఎక్కడెక్కడైతే ముఖ్యమైనటువంటి ప్రదేశాలు ఉన్నాయో, అంటే మనకు ఈ నెట్వర్క్ అంటే వైరింగ్ ప్రాబ్లమ్స్ ఉండి, పవర్ ఇష్యూస్ ఉండి, మనం కెమెరాస్ ఇన్స్టాల్ చేయలేక మనకి ఎక్కడైతే కొంచెం బ్లాక్ స్పాట్స్ లాగా ఉన్నాయో ఆ ఏరియాస్ అన్నింటినీ కూడా కవర్ ప్రస్తుతానికి దాని గురించి ఆలోచన. ఇవన్నీ కూడా సిమ్ బేస్డ్. సో ప్రతి దాంట్లో కూడా మేము సిమ్ ఆపరేట్ వేసి సిమ్ తోటి బ్రౌజ్ చేసుకొని మొబైల్ యాప్ ద్వారా మనము వ్యూ చేయొచ్చు. ఒక యాప్ని చేసుకొని రిమోట్గా మనం వ్యూ చేయొచ్చు. ఆ విధంగా కూడా అవుతుంది, పాసిబిలిటీ ఉంది అది. అండ్ వీటికి బాగా అడ్వాన్స్డ్ ఫీచర్స్ ఇవి కూడా మంచి ఆప్టికల్ జూమ్ కావచ్చు. తర్వాత పోతే దాంట్లో ఆడియో ఇది కూడా మనం అనౌన్స్మెంట్స్ కూడా చేయొచ్చు దీని నుంచి చక్కగా. అలాగే ఇంకా టోటల్గా ఇవన్నీ కలిపి అరౌండ్ మనకు 10 lakhs వర్త్ కెమెరాస్. ఇవన్నీ 150 కెమెరాస్ అంతే కదా. ఇప్పుడు దాకా పెద్ద సోలార్ బేస్ ఇంత పెద్ద ఎత్తున ఎక్కడ కూడా ఎవరు పర్చేజ్ చేసి పెట్టింది లేదు. అక్కడక్కడ కన్సల్ట్ స్టేషన్స్లో ఉన్న ఆఫీసర్స్ వాళ్ళు ఇన్స్టాలేషన్ చేస్తున్నారు తప్పితే
మనం ఇంత లార్జ్ స్కేల్లో ఇంకా బ్లాక్ స్పాట్స్ అంటే మనం కవర్ చేయలేనటువంటి ఏరియాస్ కోసం చేస్తున్నదైతే మరి మనమైతే సెన్సిటివ్గా ఉంది. సో అలాంటి చోట మనకు కెమెరాస్ లేవు, అలాంటి ఏరియాస్ కవర్ చేద్దామని అట్లా ఒక్కొక్కటి మనకు మన లా అండ్ ఆర్డర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎస్పెషల్లీ ఎక్కడైతే మనకు హెల్ప్ఫుల్గా ఉంటుందో ఆ ప్లేసెస్ అన్నీ కూడా మనం వీటిని ఇన్స్టాల్ చేద్దామని. యాంటీ డ్రోన్ సిస్టమ్ గురించి దాని గురించి డిస్కషన్ నడుస్తుంది. అన్ని ప్రపోజల్స్ పుటప్ చేస్తున్నాము. చేసి షా కూడా ఇన్ఫాక్ట్ వీ హ్యావ్ డన్ ఏ మాక్ డ్రిల్ విత్ ఆక్టోపస్ టీమ్ అండ్ వీఆర్ కండక్టింగ్ కాన్స్టెంట్ చెకింగ్స్. అన్ని అంటే వాట్ ఎవర్ ప్రోటోకాల్స్ దట్ ఆర్ టు బి ఫాలోడ్ అవన్నీ అవుతున్నాయి. And with all those protocols in place, we feel that systems are intact and systems are safe and there is nothing to worry. కరీంనగర్ కాంగ్రెస్ సమావేశంలో విభేదాలు బయటపడ్డాయి. ఏఐసిసి కార్యదర్శి విశ్వనాథ్ పెరుమాళ్ హాజరైన సమావేశంలో ఇన్ఛార్జ్ పురుమళ్ళ శ్రీనివాస్ మాట్లాడుతుండగా సీనియర్ నాయకులు పడగాల రాహుల్ రెడ్డి, రాజగోపాల్ రెడ్డి అడ్డుకోవడంతో గొడవలు మొదలయ్యాయి. దీంతో ఒకరినొకరు తోసుకోవడంతో కొద్దిసేపు ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మల్కారం అడవి ప్రాంతంలో గల నీటి క్వారీలో పడి తరుణ్ అనే 17 సంవత్సరాల బాలుడు మృతి చెందాడు. కాలనీకి చెందిన 6 యువకులు రీల్ చేయడానికి కెమెరా తీసుకుని జవహర్ నగర్లోని అటవీ ప్రాంతానికి గల క్వారీ వద్దకు వెళ్లారు. ఫోటో షూట్ చేస్తుండగా ప్రమాదవశాత్తు నీటి క్వారీలో తరుణ్ పడిపోయాడు. ఈత రాకపోవడంతో నీటిలో గల్లంతై మృతి చెందాడని పోలీసులు తెలిపారు. బాపట్ల జిల్లా అలపాడు గ్రామంలో 3 ఏళ్ల క్రితమే సందీప్ అనే కారు డ్రైవర్ హీరోయిన్ సమంతకి గుడి కట్టాడు. సమంతపై అభిమానాన్ని చాటుతూ తన ఇంటి ఆవరణలోని విగ్రహం ప్రతిష్టాపన పూజలు చేస్తున్నాడు. తాజాగా సోమవారం సమంత పుట్టినరోజు సందర్భంగా పిల్లలతో కలిసి సందీప్ కేక్ కటింగ్ చేయడంతో పాటు అన్నదానం చేశాడు. ఈసారి కూడా మరో విగ్రహాన్ని తయారు చేయించడం విశేషం. సమంత సేవా కార్యక్రమాలు నచ్చడంతోనే ఆమెకు భక్తుడిగా మారనని సందీప్ తెలిపారు. నా పేరు తెనాలి సందీప్ అండి. ఆలపాడు గ్రామం, చిందూరు మండలం, బాపట్ల జిల్లా, ఆంధ్రప్రదేశ్. నేను సమంత గారికి మంచి అభిమానిని. గత 3 సంవత్సరాలుగా 3 సంవత్సరాల నుంచి సమంత గారి బర్త్డే సెలబ్రేషన్స్ చేస్తూ ఉన్నాను. టెంపుల్ కట్టి కూడా మేడం గారికి 3 సంవత్సరాలు అవుతుంది. ఈ సంవత్సరంతో 3 సంవత్సరాలు అవుతుంది. ప్రతి సంవత్సరం పుట్టినరోజు సందర్భంగా పిల్లలకి అన్నదానాలు కార్యక్రమాలు అన్నీ చేస్తూ ఉంటాను.
అదేవిధంగా ఈ సంవత్సరం కూడా పిల్లలకి అన్నదాన కార్యక్రమం, కేక్ కటింగ్స్ ఇవన్నీ జరిపాము. సమంత గారికి మంచి అభిమాని. సమంత గారు చేసే మంచి పేదలకు చేసే సహాయాలన్నీ నాకు నచ్చి నేను ఇట్లా ప్రతి సంవత్సరం ఇట్లా చేస్తాను. హ్యాపీ బర్త్డే సమంత గారు. గత కొన్ని సంవత్సరములుగా మరి తెనాలి సందీప్ గారు మరి సమంత గారి ఫ్యాన్స్ ఆధ్వర్యంలో ఆమెకి గుడి కట్టించి అదే విధముగా అనాథ పిల్లలకు అన్నదాన కార్యక్రమం చేస్తూ మరి ఆమె చేసే స్వచ్ఛంద కార్యక్రమాలకు మేము వెనుకున్నామని తెలియజేస్తూ మరి ఎంతో మంది అనాథలేంటి, మరి నిర్భాగులేంటి, విధవరాండ్లేంటి ఎంతో సహాయ కార్యక్రమాలు చేపడుతున్నారు. మరి తెనాల్లో ఉన్నటువంటి PGM చిల్డ్రన్ హోమ్ అనాథ శరణాలయం పిల్లలందరినీ ఇక్కడ పిలిచి మరి మంచి వ్యక్తి అయినటువంటి సమంత గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఇంతమందికి అభాగ్యులకు కడుపు నిండగా అన్న పెడుతున్నది చాలా సంతోషనీయకం. మరి ఇలాంటి పుట్టినరోజులు మరిన్ని జరుపుకోవాలని సమంత గారికి ఒకసారి హ్యాపీ బర్త్డే చెప్తున్నాం. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే సమంత గారు. నేను మీ మహేష్, PGM చిల్డ్రన్ హోమ్ డైరెక్టర్, తెనాలి. బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్ చూద్దాం. పాకిస్తాన్కు అనుకూలంగా మాట్లాడాలనుకుంటే ఆ దేశానికి వెళ్లిపోవాలి. ఉగ్రవాదంపై భారతీయులందరూ ఒకేలా స్పందించాలన్న పవన్ కళ్యాణ్. సభలో కేసీఆర్ సీఎం రేవంత్ పేరు ఎత్తకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ కు కౌంటర్ ఇచ్చిన మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. సోమవారం రాష్ట్రపతి భవన్లో అట్టహాసంగా పద్మ అవార్డుల ప్రదానం. రాష్ట్రపతి చేత పద్మభూషణ్ పురస్కారం స్వీకరించిన నందమూరి బాలకృష్ణ. సింహాచలం అప్పన్న చందోత్సవంలో సామాన్య భక్తులకే పెద్దపీట. ఆలయంలో ఏర్పాట్లను పరిశీలించిన హోంమంత్రి వంగలపూడి అనిత. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 69 టీవీ న్యూస్.